హలో ఎవ్రీవన్, ఆల్రెడీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను ఒక 15 డేస్ కనిపించకపోవడానికి రీజన్ ఇదే అని. సో ఆ 15 డేస్ ముందు ఇక్కడ నేను హైదరాబాద్లోని ఏం చేస్తున్నాను అని చూపిస్తున్నాను. సో ట్రావెలింగ్కి ప్రిపేర్ అవుతున్నాను అనమాట. చాలా డేస్ తర్వాత ఒక 10 డేస్ సమ్మర్ హాలిడేస్లో కాకుండా మధ్యలో స్కూల్ లీవ్ పెట్టి రిషిది కూడా బయటికి వెళ్తున్నాము పని ఉండి. సో ఇంకైతే అప్పుడప్పుడు ఇంకా ఒక 1 వీక్ నుంచి కొన్ని గుర్తొచ్చినవన్నీ ప్యాక్ చేసుకుంటూ నోట్ చేసుకుంటూ అలా పెట్టుకున్నాను అనమాట. విత్ కిడ్స్ ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి కొంచెం అవసరమైన థింగ్స్ ఎక్కువే ఉంటాయి. సో ఇక్కడ జాను అప్పుడప్పుడు వచ్చి నన్ను పలకరిస్తూ ఉంటుంది, అదే చూపిస్తున్నాను. ఇంకా జానుని కూడా 3 years కంప్లీట్ అయితే స్కూల్లో వేసేయాలి. ఇంకా మార్నింగే బ్రేక్ఫాస్ట్తో పాటు లంచ్ కూడా ప్రిపేర్ చేసేయడం అలవాటు కాబట్టి ఇంకా కర్రీ అంతా అయిపోయింది. ఈరోజు బెండకాయ కర్రీ అండ్ రైస్ ఏమో హాట్ బాక్స్లో తీసేస్తాను కొంచెం వేడిగా ఉండడానికి, వింటర్ సీజన్లో ముఖ్యంగా. సో ఇంకా ఇప్పుడైతే కావాల్సిన ఐటమ్స్ జెప్టోలో తెప్పించేస్తున్నాను. అప్పుడప్పుడు ఇంకా బయట ఇంకా జెప్టోలో సేమ్ ఉంటున్నాయి కాస్ట్ ఆల్మోస్ట్. సో ఇంకా ఇదే కొంచెం మంచిది కాబట్టి మనకు అవసరం ఉన్నప్పుడు తెప్పించుకోవచ్చు కాబట్టి ఫ్లెక్సిబుల్. ఇక్కడ జానుకి నార్మల్ గ్లాస్లో వద్దంట, ఈ స్ట్రా గ్లాస్లో కావాలి అంటుంది. సో ఇలాంటివి కూడా ఎక్కువ యూజ్ చేయడం మంచిది కాదు కదా, బట్ ఇంకా పిల్లల కోసం ఒకటో రెండో ఇంట్లో ఉంచాను. సో అవే యూజ్ చేస్తారనమాట. అప్పుడప్పుడు ఇలా ఏదైనా జ్యూస్ కానీ లేకపోతే ఇలాంటి కోకోనట్ వాటర్ కానీ ఏమైనా వేసి ఇస్తాం అన్నమాట. సో ఇంకా ఆన్లైన్లో తెప్పించాను కాబట్టి కొంచెం చెక్ చేస్తున్నాను ఎన్ని వచ్చాయో వాటర్ అని చెప్పి. ఎలాగో జాను ఫుల్గా తాగలేదు, సో తనకు కొంచెం ఇచ్చి ఇంకా మిగతా నేను తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మెజర్ చేస్తున్నాను, సో జస్ట్ మీకు తెలియడం కోసం. బాగానే వచ్చాయి వాటర్, నాట్ బ్యాడ్. సో ఇంకా నాకు జాను కూడా అయింది. దెన్ ఇప్పుడు ట్రావెలింగ్ కోసం ప్యాక్ చేస్తున్నాను అనమాట. ట్రావెలింగ్కి అంటే ఒక 3-4 డేస్ ఉంది, బట్ అయినా సరే కొంచెం ముందుగా అప్పుడప్పుడు గుర్తొచ్చినవన్నీ పెట్టుకోవడానికి ప్యాక్ చేసుకుంటున్నా. అండ్ ఈ బ్యాగ్ అయితే చాలా 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 బాగా నచ్చింది. వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అనమాట నా బ్యాగ్స్లోని. సో ఇప్పుడు అన్నీ కొంచెం మంచివే తీసుకుంటున్నాను, అంటే ఎక్కువ కాదు, జస్ట్ ఒక్కొక్క బ్యాగ్ మోడల్లో ఒక్కొక్కటి నాకు ఇష్టం కాబట్టి బ్యాగ్స్ అనేవి. సో బ్యాక్ ప్యాక్ అయితే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది ట్రావెలింగ్ టైంలోని. అండ్ ఇది నేను మింత్రా నుంచే తీసుకున్నాను, ఆల్మోస్ట్ 1700 అలా పడింది. బాగుంది క్వాలిటీ, ఎవ్రీథింగ్ అన్ని డ్రెస్సెస్ మీదకి సెట్ అయిపోతుంది. అండ్ బ్లాక్ కాబట్టి మోస్ట్లీ అంత తొందరగా మాసిపోవడం అట్లా కూడా ఉండదు. మెయిన్గా రిషికి యూజ్ అవుతుంది అండ్ నాకు కూడా యూజ్ అవుతుంది. అండ్ చాలా క్యూట్గా ఉంది కదా, సో అందుకు ఇంకా డబ్బులు పెట్టినా తప్ప అనిపించలేదు. అండ్ కొంచెం క్వాలిటీ కూడా బాగుందన్నమాట, కొంచెం కాదు చాలానే బాగుంది. సో అదేంటి అంటే మనం బ్యాక్ ప్యాక్లో యూజ్ చేయొచ్చు అండ్ సైడ్ బ్యాగ్లో కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు నేను చూపించాను కదా, ఇదేంటి అంటే నా హెయిర్ యాక్సెసరీస్, లైక్ అన్నీ స్కిన్ కేర్, స్టిక్కర్స్ ఇలాంటివన్నీ కూడా, లైక్ మేకప్ అంటే జస్ట్ లిప్ బామ్స్ ఇలాంటివి అన్నీ కూడా అందులోనే ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా అదొక బ్యాగ్ ఉంటుంది. సో అందులో అన్ని యాక్సెసరీస్, బ్యాంగిల్స్, ఎవ్రీథింగ్ అందులో ఫిట్ అయిపోతాయి. సో అది కూడా లూజ్గానే ఉంటుంది. చాలా మినిమల్ థింగ్సే క్యారీ చేస్తున్నాను ఇప్పుడు ట్రావెలింగ్ టైంలోని. అండ్ ఇంకా పిల్లలతో అయితే లగేజ్ ఉంటుంది కాబట్టి మోస్ట్లీ నాకు లైక్ మేము 4 వెళ్తే 2 బ్యాగ్స్ ఖచ్చితంగా అవుతుంది. ఒకటి మా ఇద్దరికి, శ్రీకాంత్కి నాకు, అండ్ ఒకటి పిల్లలిద్దరికి. బట్ ఇప్పుడు ఇంకా ప్రజెంట్ అయితే తనకి శ్రీకాంత్కి లేదు, 1 డే ఉంటారేమో అంతే. దానికోసము ఇంకా ఒకటే బ్యాగ్లో అన్నీ పట్టించేస్తున్నాను అనమాట, లైక్ కిడ్స్వి, నావి, తనవి అన్నీ కూడా. సో మోస్ట్లీ ఏవైతే అవసరమో, అండ్ ఇప్పుడు మేము వెళ్ళేది హైదరాబాద్కే కాబట్టి ఎక్కువ తిరగడం అది ఉండదు. ఇంట్లోనే లైక్ 1-2 మళ్ళీ వాష్ చేసేసుకున్నా, రిపీట్ చేసినా పర్వాలేదు కాబట్టి సో మినిమల్గా తీసుకెళ్తున్నాను. ప్యాకింగ్ చేసినప్పుడు కూడా కొంచెం స్మార్ట్ ప్యాకింగ్గా ఉండాలి. సో ప్యాకింగ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది అది. స్మార్ట్గా ప్యాక్ చేయకపోతే లగేజ్ ఎక్కువైపోతుంది అండ్ చాలా మోసేటప్పుడు తెలుస్తుంది అది బాధ. సో ఇంకా అందుకే ఒకటే బ్యాగ్లో క్యారీ చేస్తున్నా. కొంచెం బరువు ఉంటుంది ఆ బ్యాగ్, బట్ ఓకే, ఒకటే బ్యాగ్ అన్నట్టు కూడా ఉంటుంది. సో ఇలా 1 బ్యాగ్లో ఒక సైడ్ నావి అండ్ ఇంకో సైడ్ యాక్సెసరీస్, అండ్ కింద కూడా నా నైట్ డ్రెస్సెస్, అండ్ ఇటు సైడ్ జాను, రిషివి, అండ్ పైన లేయర్ అంతా కూడా శ్రీకాంత్ది. సో 1 డే కాబట్టి అలా అడ్జస్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా సైడ్కి ఉన్నాయి కదా, ఇవి కూడా అడ్జస్ట్ చేయాలి. అండ్ ఇన్నర్స్ అలాంటివి ఇలా సపరేట్ కవర్స్లో పెట్టేసామనుకోండి, ఎవరు వాళ్ళవి ఈజీగా దొరుకుతాయి.
అండ్ సాక్సెస్ కూడా ఇంపార్టెంటే సాక్సెస్లో. అండ్ ఒక స్లింగ్ బ్యాగ్ అయితే క్యారీ చేసిన, అక్కడ చిన్న అకేషన్ ఉంది, సో దానికి అది సింపుల్గానే ఉంటుంది కాబట్టి, లైట్ వెయిటే కాబట్టి అదొకటి చిన్నది పెట్టుకున్నాను అంతే. సో అంతే, ఇప్పటికైతే ప్యాకింగ్ ఆల్మోస్ట్ అయ్యింది అనుకుంటున్నా, ఒక 80% అయింది. ఇంకా సర్దుతుంటే వస్తూనే ఉంటాయి, లైక్ బ్రషెస్, లైక్ చిన్నవి ఉంటాయి కదా లాస్ట్ మినిట్ ప్యాకింగ్స్, అలాంటివి, చార్జర్, ఇలాంటివి అనమాట. నేనేం చేస్తాను అంటే నార్మల్గా అన్నీ కూడా ఒక దగ్గర నోట్ చేసి పెట్టేసుకుంటాను. ఎవ్రీ టైం నేను ఎక్కువ ట్రావెలింగ్ చేస్తాను కాబట్టి అటు ఇటు ఒక దగ్గర ఎసెన్షియల్ థింగ్స్ అన్నీ నోట్ చేసి పెట్టేసుకుంటాను. అండ్ లాస్ట్ మినిట్వి కూడా పెట్టేసుకుంటాను అనమాట. మళ్ళీ అవన్నీ లాస్ట్ డే ఫైనల్గా ఒక 1-2 hours ముందు బయలుదేరుతున్నాము అనగా అప్పుడు ఒకసారి క్రాస్ చెక్ చేసేసుకున్నాం అనుకోండి, సరిపోతుంది. ఇంకేది మర్చిపోను అండ్ అవసరమైనవి కూడా ఉంటాయి. సో అంతే, సో ఈజీగా ఇలాగా. అండ్ ఈ వ్లాగ్ అయితే అప్పుడప్పుడు తీసిన క్లిప్పింగ్స్ ఆ వీక్లోని, లైక్ ప్యాకింగ్ దగ్గర నుంచి వెళ్ళే వరకు. అండ్ వెళ్ళే ముందు ఒక 1 or 2 days బిఫోర్ స్కిన్ ప్రెప్ అనమాట. సో జస్ట్ కొంచెం టర్మరిక్ అండ్ ఇది రైస్ ఫ్లోర్ ఉంటే ఇందులో బేసన్ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లో లేదు కాబట్టి రైస్ ఫ్లోర్తో కానిచ్చేస్తున్నాను. సో ఇది ఎందుకు మిక్స్ చేస్తున్నాను అంటే కిడ్స్కి, నాకు, అందరికీ అనమాట. జస్ట్ మనం నలుగు పిండి పెట్టుకుంటాం కదా స్నానం చేసేటప్పుడు, అలాగే అండ్ కిడ్స్కి కూడా పెడదామని. కొంచెం ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది కదా, సో అందుకు కొంచెం కర్డ్ అంతా వేసేసి అండ్ అందులో కొంచెం హనీ మిక్స్ చేసేసి మొత్తం అంతా ఫేస్ ప్యాక్గా కానీ లేకపోతే బాడీ స్క్రబ్గా కానీ యూస్ చేసుకుంటే బాగుంటుంది కదా. అండ్ పిల్లలు కూడా మంచిది అప్పుడప్పుడు పెడితే. సో ఇదంతా మిక్స్ చేసేసి ఇంకా కిడ్స్కి అందరికీ అనమాట ఇది. సో ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇది వెళ్తున్న రోజు మార్నింగ్ 5 o'clock అలా స్టార్ట్ అయ్యాము. సో 7:30కి ఫ్లైట్ ఉంది. మా ఇంటి దగ్గరే కాబట్టి తొందరగా ఏం వెళ్ళాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఒక 5 o'clock అలా స్టార్ట్ అయ్యాము. పిల్లలకైతే స్నానం అది చేయించలేదు, జస్ట్ డ్రెస్సింగ్ అంతా చేయించేసేసాము. సో తీసుకెళ్ళిపోయాం అనమాట. ఫ్లైట్కే కాబట్టి ఇంకా దిగిన తర్వాత ఫ్రెష్ అప్ చేయించవచ్చు అనేసి. సో వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఒక 1/2 hour జర్నీ ఉంటుంది. 1/2 hour కూడా పట్టదు, ఒక 20 to 25 minutes అంతే. ఎయిర్పోర్ట్కి రీచ్ అయిన తర్వాత కార్ పార్క్ చేసేసాము. మా కార్లోనే వెళ్ళాము. మార్నింగ్ క్యాబ్స్ దొరకడం కష్టం అండ్ 1 dayలో శ్రీకాంత్ రిటర్న్ అయిపోతారు కాబట్టి ఎయిర్పోర్ట్లోనే ఇంకా మళ్ళీ రిటర్న్ ఫ్లైట్కే వస్తారు. సో అక్కడి నుంచి కార్ పిక్ చేసుకొని వెళ్ళిపోతారు. బై ద వే ఈ జానుకి ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ అనమాట. సో మెమరబుల్గా ఉంటుందని తీసాను. జానుకి అయితే ఫస్ట్, అంటే రిషికి అయితే 3 years అప్పుడే, సేమ్ ఏజ్, ఆల్మోస్ట్ ఇదే ఏజ్ అప్పుడే ఎక్కాము. నేను బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. అండ్ నా ఫ్రెండ్కి అయితే థ్యాంక్ యూ సో మచ్. సో వాళ్ళే ప్రొవైడ్ చేశారు ఇది KFCది, లైక్ పిల్లల కోసం అదంతా ప్యాక్ చేసి అన్నయ్య పంపించారనమాట, తెలిసిన వాళ్ళు, నా ఫ్రెండ్ వాళ్ళు. ఇంకా జానుకి చూపిద్దామని చెప్పి, తనకైతే ఎగ్జైటెడ్గా ఉంటుంది కదా అని చెప్పేసి అది పైన క్లౌడ్స్ అదంతా కనిపించే టైంకి జాను పడుకుని పోయింది. సో ఇంకా తినకుండానే పడుకుని పోయింది. మార్నింగ్ కొంచెం తొందరగా లేచింది కదా, సో అందుకు పడుకుందనమాట. ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి కొంతసేపు అలాగే పడుకొని ఇచ్చాము. ఆల్మోస్ట్ ఒక 1/2 hour అలా పడుకుంది. మాకు 1 hour టైం పడుతుంది అనమాట. ఆల్మోస్ట్ ఒక 1/2 hour to 45 minutes అలా పడుకుంది. ఇంకా తను లేచిన తర్వాత తినడం స్టార్ట్ చేశారు. సో తినేసి మెల్లిగా అలా టైంపాస్ అయిపోయింది. ఎక్కువ అయితే అల్లరి చేయలేదు, ఇద్దరున్నారు కాబట్టి చక్కగా అవి ఎంజాయ్ చేస్తూ చూస్తూ ఉన్నారు.